విశ్వం. మీరు ఉంటున్న విశ్వం గురించిన పూర్తి వివరాలను మనమిప్పుడు తెలుసుకుందాం. ఈ విశ్వం మొత్తం కూడా మట్టి మరియు ఇసుక కణాలతో ఏర్పడింది. అందుకే ఈ విశ్వంలో నివసించే జీవజాతి యొక్క ప్రధాన ధాతువు మట్టి అవుతుంది. వారికి పోషణ అనేది కూడా ఆ మట్టి నుండే లభిస్తుంది. మీరు నివసించే భూమి కూడా ఈ మట్టి ద్వారానే నిర్మించబడింది. ఈ మట్టి ద్వారానే జీవజాతులు పుడుతున్నాయి. అందుకే మీరందరూ భూమి ద్వారా లభించిన వనరులను ఉపయోగించుకుని జీవనాన్ని సాగిస్తున్నారు. ఇక్కడ మరొక అంశమేమిటంటే, ఈ భూమి లోపల ఏవైతే ధాతువులు దాగి ఉన్నాయో అవే ధాతువులు మీలో కూడా ఉన్నాయి. ఈ ధాతువులు మీ భౌతిక శరీరానికి పోషణని ఇస్తాయి. మీ భౌతిక శరీరం ఈ ధాతువులతో నిర్మితమై ఉంటుంది కాబట్టి పోషణ కూడా సులభమవుతుంది. మీ విశ్వంలోని అణువులే మీలో కూడా ఉన్నాయి కాబట్టి ఈ అణువుల ద్వారా విశ్వంలోని శక్తిని చాలా సులభంగా గ్రహించగలరు మరియు ఉపయోగించుకోగలరు కూడా. ఈ విశ్వం యొక్క పుట్టుక, మనుగడ అన్నీ కూడా మీ శరీరంలో నిక్షిప్తం చేయబడ్డాయి. ఈ విశ్వం యొక్క రహస్యాలు మీ శరీర భాగాలలో నిక్షిప్తం చేయడానికి ఒక కారణముంది. అదేమిటంటే, మీ భౌతిక తలాల గురించి మీరు ఏమి తెలుసుకోవాలన్నా మీ శరీరాలను ఉపయోగించి తెలుసుకోవచ్చు. మీ భౌతిక శరీరాలు కూడా ఈ విషయాలకు అద్దంలా ఉంటాయి. మీ చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా మీ శరీరం ద్వారానే ఉత్పన్నమవుతున్నాయి. ఎలాంటి పరిస్థితులనైనా సృష్టించగల శక్తి మీలో ఉంది. ప్రతి ఒక్కరూ సృష్టి చేయగలరు. ప్రతి ఒక్కరిలో ఈ సామర్థ్యం ఉంది. మీరందరూ ఏదో ఒక రూపంలో సృష్టి చేస్తూనే ఉన్నారు. ఒకరు సృజనాత్మకంగా సృష్టి చేస్తే మరికొందరు వారి స్వభావాలకు అనుగుణంగా సృష్టి చేస్తారు. వేరొకరు వారి ఆలోచనలకు అనుగుణంగా సృష్టి చేస్తారు. మాటలను, భాషలను, భావాలను, నటనలను, నాట్యాన్ని, కళలను, యుద్ధాలను ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నింటినో నిత్యనూతనంగా సృష్టి చేస్తూనే ఉంటారు. సృష్టి చేయనివారంటూ ఎవ్వరూ లేరు. ఇక్కడ అందరూ సృష్టికర్తలే. ఈ సృష్టి చేయడాన్ని మీ ఎదుగుదలకు ఉపయోగించుకున్నప్పుడు మాత్రమే మీరు ఎదుగుతారు. మీరు మీ శరీరాలను ఉపయోగించుకొని విశ్వరహస్యాలను తెలుసుకోవచ్చు. అది ఎలా అంటే, ఈ విశ్వంలో ఏదైతే నిండి ఉందో అదే మీ శరీరంలోనూ ఉంది. మీ శరీరం యొక్క ప్రతి అణువులో ఈ విశ్వం దాగి ఉంది. మీరు ఈ విశ్వరహస్యాలను తెలుసుకోవాలని అనుకున్నప్పుడు మీ శరీరంలోని అణువులు జాగృతమై ఈ విశ్వపు సమాచారాన్ని స్వీకరించి మీకు అందజేస్తాయి. ఈ విధంగా మీరు చెయ్యాలంటే మాత్రం మీకు సంపూర్ణమైన ఎరుక అవసరం. ఈ ఎరుకను ప్రాప్తించుకున్నవారు ఈ విశ్వం యొక్క పూర్తి వివరాలను తెలుసుకోగలరు. ఇది చాలా సులభమైన విషయం. ఈ విశ్వాలలోని పూర్తి స్వేచ్ఛ, ఎరుక ఆ విశ్వాలలో నివసించే అన్ని జీవజాతుల్లోనూ ఉంటుంది. ఈ జీవజాతులన్నీ వాటి విస్తృతిని పెంచుకోవడానికి ఏ విధంగా పనిచేస్తాయో అదే విధమైన పనితీలు మీలో కూడా ఉంది. అందుకు మీరు కాలానుగుణంగా ఆలోచనలను విస్తృతం చేసుకోగలరు. ఇక్కడ ప్రతి శరీరానికి ఒక ప్రత్యేక సామర్థ్యం ఉంటుంది. మీరు మీ వయస్సును స్వయంగా మీలే ఎంపిక చేసుకుంటారు. ఆ వయస్సు ఆధారంగానే మీ జీవిత అనుభవాలను కూడా ఎంపిక చేసుకుంటారు. ఇలా మీరు పొందాలనుకున్న జ్ఞానం అనుభవాల రూపంలో పొందిన తర్వాత మీ స్వస్థలాలకు తిరిగి వెళ్ళిపోతారు. అక్కడి నుండి వేరే గ్రహాన్ని ఎన్నుకొని అక్కడ మళ్లీ అనుభవాలను పొంది పరిణామం చెందుతారు. ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది. మీ జీవితం నిరంతర మార్పుకు లోనవుతూనే ఉంటుంది. మీ మార్పే విశ్వాల మార్పుగా, విశ్వాల మార్పే మీ మార్పుగా ఉంటుంది.